ఏండి నాకు ఒక డౌట్. ఈనాడు అనేక క్రైస్తవ బంధాలు కూడా దేవుని చిత్త ప్రకారం వివాహం జరిగినప్పటికీ అనేక మంది విడాకులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు అంటూ తిరుగుతున్నారు. దానికి కారణం ఏంటో చెప్తారా? తప్పనిసరిగా చెప్తాను. ఇది మనం క్రైస్తవులకి ప్రత్యేకించి మనం గమనించాలి. ఎందుకంటే క్రైస్తవులకి అన్యులకి మధ్య కూడా ఏమీ తేడా తెలియని పరిస్థితులు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి, వివాహ బంధాల్లో ఉన్నాయి. వారు దేవుని చేత జతపరచబడిన వారే. వారు ఏదో సొంత వివాహాలు చేసుకున్నవారు కాదు, ప్రేమ వివాహాలు చేసుకున్నవారు కాదు, దేవుని చిత్తానుసారంగా వివాహాలు చేసుకున్నారు. అయినప్పటికీ కూడా వారి జీవితాలు ఎలా జరగడానికి ఒక 2 విషయాలు చూడడానికి ప్రయత్నిద్దాం. ఒకటి ఏంటంటే మూడో వ్యక్తిని వివాహ బంధంలోకి తీసుకురావడం. కొన్ని సందర్భాల్లో సహోదరులు ఏమనుకుంటారంటే నాన్నగారే కదా, అమ్మే కదా అని పంచుకోవడం మొదలు పెడతారు. ఈ పురుషులు ఏం చేస్తారంటే స్నేహితులే కదా అని చెప్పుకోవడం మొదలు పెడతారు. వారి నుంచి వీరు అనేకం నేర్చుకుని ఏం చేస్తుంటారంటే వెంటనే దానికి సమస్యకు పరిష్కారం తెచ్చుకుందామని కోర్టుల వెంట, పోలీస్ స్టేషన్ల వెంట తీసుకుంటారు. ఆ సమస్య చినిగి గాలివానికి పెద్దదైనట్లుగా చివరికి వారు రిజాల్వ్ చేయనంతగా పెద్దదైపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే చివరికి విడాకులు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. మరి వాళ్ళు ఏం చేయాలి? ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు జతపరిచాడు, కరెక్టే. దేవుడు జతపరిచిన తర్వాత కూడా వీరిరువురు కూడా ఏ సమస్య వచ్చినా సరే ముందుగా తీసుకువెళ్ళవలసింది తల్లిదండ్రుల దగ్గరికి కాదు, స్నేహితుల యొద్దకు కాదు, ఈ సమాజంలో ఉన్న కోర్టులు, పోలీస్ స్టేషన్ యొద్దకు కాదు, కానీ దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఇది ఒక రోజులో అయ్యే పని కాదు. అనుదినము క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ఒక కుటుంబం ఉండాలి. ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి వాక్యం చదవాలి, కలిసి దేవునికి సంబంధించిన విషయాలు ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా శత్రు కార్యాలన్నీ లయమై వీరి జీవితాల్లో అన్యోన్యత ఉంటుంది. అప్పుడు శత్రువు ఏం చేయలేడు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండడాన్ని శత్రువు తట్టుకోలేడు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఏం చేయగలరు? మనం చూస్తాం బైబిల్లో, ఒకరు 1000 మందిని తరుముతారంట, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. అలా తరమడం శత్రువు ఒప్పుకోడు. దానికోసమే కుటుంబాలు పోల్చడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ 2 మనం పాటించినప్పుడు మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయకూడదు, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఇన్వాల్వ్ చేయాలి. ఇలా చేస్తూ ముందుకెళ్ళినప్పుడు ప్రతి కుటుంబం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. సాతాను యొక్క కోటలను కూడా కూల్చేదిగా ఉంటుంది. ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. నిజమేనండి.